ట్రస్ట్ వ్యవస్థాపకులు అల్లాడి శ్రీనివాసరావు గారు వారు చేసేటువంటి సేవా తత్పరతతో అదేవిధంగా ఎన్జిఓస్కి సేవా సంఘాల్లో ఉన్నటువంటి వారికి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళకు జ్ఞాపిక ఇవ్వటం అనేది ఏంటంటే వాళ్ళలో చైతన్యాన్ని పొందుపరచడం, చైతన్య స్ఫూర్తిని నింపడానికి సేవా సంఘాలు సేవ చేసేటువంటి ఎన్జిఓలందరూ కూడా వారి యొక్క భావ వ్యక్తీకరణతో ఇక్కడ పాలుపంచుకొని మనం జనం జనం మనం చైతన్య ప్రభంజనం ఇది సేవా ప్రభంజనం అని చాటి చెప్పడం కోసం అల్లాడి శ్రీనివాసరావు గారికి చేస్తున్న కృషి మరువలేనిది. అదేవిధంగా ఆయన కరోనా సమయంలో సుమారుగా 2 నెలల పాటు భోజనం పెట్టారు. ఒకరోజు అటుగా వెళ్తున్నటువంటి కలెక్టర్ గారు చూసి ఎందుకు ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారు, ఎందుకు గుడ్డుగుడున్నారు, కరోనా పరిస్థితులు కదా అని చెప్పి ఆరాధిస్తే ఇక్కడ మేము భోజనం పెడుతున్నాం అంటే 2 నెలల నుంచి మా కుటుంబ సభ్యులు, నేను, నా భార్య, నా పిల్లలు, మా అల్లుడు, మేము మాత్రమే కష్టపడి పనిచేసి మేము మా సొంత డబ్బులతో మేము భోజనం పెడుతున్నాము, కానీ జనాన్ని అదుపు చేయలేకపోతున్నాము అని చెప్తే కలెక్టర్ గారు మరుసటి రోజు నుంచి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరి నెల్లూరు ఆనందయ్య గారి ముందు తీసుకొచ్చి ఆయన స్వయంగా సుమారుగా ఒక 25,000 మందికి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ సేవా సంస్థల్లో మేము ఉన్నాము, మేము కూడా కరోనా సమయంలో ఎన్నో సహాయాలు చేశాము. అందరికీ స్ఫూర్తిదాయకంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఎన్జిఓలు ఎవరూ కూడా తక్కువ వాళ్ళు కాదు. 90 సార్లు బ్లడ్ డొనేషన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అలాగే ఒక డొక్కా సీతమ్మలాగా ఎందరో అమ్మలు ఇక్కడికి వచ్చి ఎందరో అన్నదానం చేస్తున్న మా తల్లులు ఉన్నారు. అలాగే ఇక్కడికి వస్తున్న కుల మత జాతి ప్రాంతాలు ఏ వివాదాలు లేకుండా కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండి చక్కగా ఈ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మునుముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగాలని, దీనికి స్ఫూర్తి ప్రదాతగా అల్లాడి శ్రీనివాసరావు గారు ఉండాలని, వారు చేసే సేవలు మరువలేనివి, వారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ రంగిశెట్టి రమేష్, రంగిశెట్టి ఫౌండేషన్, చిలువూరు కవి రచయిత. ధన్యవాదాలు.